నందిగామనందు సోమవారం నాడు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నందిగామ ముక్కోటి మండపం నందుగల బీజేపీ పార్టీ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు జీవితం గురించి, వారి త్యాగాలు, సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ యార్డు చైర్మన్ పిట్టల శ్రీదేవి, గంగాధర్రావు హాజరయ్యారు. బీజేపీ సభ్యులు కేదార్ శర్మ, షైక్ సైదా, జిల్లా ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, తులసీకృష్ణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షులు కామేష్, చిరుమామిళ్ల శ్రీనివాసరావు, రామాచారి, సీతారామయ్య, కామేష్, రమణ, రాఘవ, రాజు, పులిపాటి లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, నరసింహారావు, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు. అలాగే ఆయన్ని మనం కోల్పోయామే అన్న బాధ నాకు పొద్దు నుంచి కూడా చాలా ఉంది. ఎందుకంటే నేను చదువుకున్న రోజుల నుంచి పొట్టి శ్రీరాములు గారి నానిటైల్లో కానీ ఎలా అయినా 8-9 తరగతుల్లోనే మాకు ఆ రోజుల్లో ఉండేవి, చదివేదాన్ని. చాలా స్ఫూర్తి ప్రదాత. అలాగే మీ పొట్టి శ్రీరాములు గారు అని ఇప్పుడు అంటే కాదు, మన పొట్టి శ్రీరాములు గారు అన్నాను నేను. అంటే మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలేంటి, ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కులేంటి, తెలుగు జాతికి ఉన్న హక్కులు, తెలుగు జాతికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి అని చెప్పి ఆయన పోరాటం చేశారు అనటానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అలానే ఆయన ఎంత దయనీయ పరిస్థితిలో అమరులైనారో కూడా మన టౌన్ ప్రెసిడెంట్ గారు కానీ అందరూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. అది తలుచుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది. మనం ఏదైనా ఒక పోరాటం చెయ్యాలి అంటే బలిదానం చెయ్యాలా, ప్రాణత్యాగం చెయ్యాలా అనేది నాకు చిన్నప్పటి నుంచి కాబట్టి ఆయన ప్రాణత్యాగం చెయ్యాలా అన్న దానికి ఆయన సమాధానం చెప్పినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రాణత్యాగం చేస్తేనే మనకి రాష్ట్రం వచ్చి రావాలా, ముందు రాకూడదా? ప్రాణత్యాగం ఎందుకు అవ్వాలి? మన భారతీయులు ప్రాణత్యాగం చేస్తేనే ఒకటి సాధించగలం అంటే ఎంతమంది కార్యకర్తలు ప్రాణత్యాగం చేయాలి అనే ఒక ప్రశ్న, నా ప్రశ్నకి సమాధానం ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. భారతీయ జనతా పార్టీలో దేశ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా వికసిత పూలబాట వేస్తున్న భారతదేశాన్ని కూడా ప్రతి ఒక్క పెద్దలకు గాని అతి పెద్దలకు కూడా చూపించుకుంటూ తీసుకెళ్తున్న ఒక మహనీయులు అని అనటానికి కూడా నేను వెనకడట్లేదు. అలాగే ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా సాధిద్దాం సాధిద్దాం భారత్ మాతా. పొట్టి శ్రీరాములు గారు కష్ట ఫలితంగానే మనం ఇలా సాధించుకోగలుగుతున్నాం. ఈ విధంగా తెలియజేస్తున్నందుకు సంతోషపడుతున్నాం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నందిగామ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన చేసినటువంటి కృషి, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాలను సైతం మొదలుపెట్టి ఈ రోజున అట్లాంటి మహానుభావులు చేయబట్టి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన గౌరవం దక్కింది. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందింది. మరి అదే ప్రకారంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇలా ప్రపంచ దేశాల్లో చెప్పుకునేటువంటి వెంకటేశ్వర స్వామి కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి దక్కటం మరి ఆయన చేసిన కృషి ఫలితమేనని ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ, మరి అదేవిధంగా ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్ అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయటం, 125వ జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనకి గర్వం దక్కించి ఇలా వైశ్య కుటుంబంలో పుట్టి వైశ్యులు కూడా ఆరాధించే వ్యక్తి కాబట్టి, ఆంధ్ర తెలుగు ప్రజలందరూ కూడా ఆరాధించే వ్యక్తి కాబట్టి మరి రాజధానిలో ఆయన విగ్రహం పెట్టడం కూడా హర్షణీయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి నందిగమ్మ బీజేపీ పట్టణ ఆఫీసులో జరపడం చాలా సంతోషదాయకం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం 57 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి, దానిలో భాగంగా ఆ రోజు 57 రోజుల దీక్షలో చనిపోయే ముందు ఆయన యొక్క శరీరం నుంచి పురుగు
పాకి నోట్లోంచి పురుగులు వచ్చి నానా దారుణంగా చనిపోతే ఆ రోజు ఆయన్ని చూడటానికి కూడా మన ఆంధ్రులు అక్కడికి వెళ్ళని పరిస్థితిలోకి వచ్చినప్పుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన యొక్క విప్లవమైన పాటలతో మన ఆంధ్రుల్ని ఐకమత్యం చేయడం కోసం తెలుగు లేవాలని చెప్పి కొన్ని పాటలు పాడేసి ఆ రోజు ఉన్న మనందరినీ కలిసి మద్రాసీయులు అనేవాళ్ళు ఆ రోజు మన వాళ్ళందరినీ ఏకదాటికి తీసుకొచ్చి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆయన మామూలుగా ఏదో త్యాగం చేశారు లేదంటే ఒక ఆమరణ నిరాహార దీక్ష అనేది మామూలుగా చెప్పడం చాలా బాగుంటది, కొంచెం మామూలుగా ఉంటది. కానీ ఆమరణ నిరాహార దీక్ష అంటే 7 రోజులు ఏమి తినకుండా మనుషులు కూడా కాకుండా వారి యొక్క శరీరం యొక్క సిస్టమ్ మొత్తం రివర్స్ అయింది. మలమూత్రాలు కూడా నోటి నుంచి వచ్చే పరిస్థితి. ఆయన యొక్క దయనీయ పరిస్థితి చివరిలో ఆ యొక్క చరిత్ర చదివితే ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఆంధ్ర ఒకటే కాదు అసలు ఆయన యొక్క త్యాగశీలం తలుచుకుంటే ప్రతి ఒక్క మనిషికి కూడా కళ్ళం బట్టి నీళ్ళు కాకుండా మారు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్ మెన్ కేల్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.